రాలేదురా, ఈడ్చుకెళ్ళడానికి వచ్చాను. నీకు సంఖ్యలు వేసి కుక్కని, పిచ్చి కుక్కని కొట్టుకుంటూ తీసుకెళ్ళడానికి వచ్చాను రా. 4 పోలీస్ స్టేషన్లో 40 మంది కానిస్టేబుల్లో గవర్నమెంట్ ఇచ్చిన సర్వీస్ రివాల్వర్ ఒకటి మెయింటైన్ చేసే నీకే అంత పవర్ ఉంటే 40 మంది ఎమ్మెల్యేలు 40 మంది కొండాలి మెయింటైన్ చేసే నాకెంత పవర్ ఉండాలి? నన్ను అరెస్ట్ చేసిన మరుక్షణం ఈ సిటీ వద్ద వల్లకాడైపోతుంది. నన్ను అరెస్ట్ చేసే దమ్ము నీకు లేదా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. ఎంత డబ్బు కావాలో చెప్పు, ఇస్తా. అంతేకాని నీ ఇష్టం వచ్చి ఉన్నట్టు మాట్లాడితే పడటానికి అల్లాటప్పగా గల్లీలో తిరిగే గుండె కొడుకుని కాదు. వర్మ మణికంఠ వర్మ. మణికంఠ వర్మ ఈ నరసింహ సొమ్ముకు జారిపోడు, సొమ్ముకు పారిపోడు. నేరం చేసిన వాడు మంత్రి కావచ్చు, మాఫియా లీడర్ కావచ్చు. అరెస్ట్ చేయడమే నా జయం. మర్యాదగా నడవరా స్టేషన్కి. అసలు నేను ఏ నేరం చేశానని నన్ను అరెస్ట్ చేస్తావు? డీసీపీ తులసిరామ్ అతను భారత కేసులో నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. ఎంతో మంది అమ్మాయిల్ని పాడు చేశాను, ఎన్నో మర్డర్లు చేశాను. కానీ అరెస్ట్ అవడం అనేది ఏ మణికంఠ వర్మకి అలవాటు లేదమ్మా. మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళు. నాదరిని పోలీస్ పవర్ చూపిస్తే నా రౌడీజం పవర్ ఏంటో చూపించాల్సి వస్తుంది. ఏ రేంజ్ రౌడీజం ఇది? స్టేట్ రౌడీవా, స్టేట్ రౌడీవా? కొట్టుకుందామా, నరుక్కుందామా, చంపుకుందామా? రా రేయ్, నేను ప్రాణంగా ప్రేమించే నా అన్న వదిలి మీద ఒట్టు, నేను దైవంగా భావించే నా వృత్తి మీద ఒట్టు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల మీద ఒట్టు. నిన్ను నీ అందరి కడవరమని వదలను, ఉరి తీస్తా. రేయ్, నేను నమ్ముకున్న నీతి, న్యాయం, ధర్మముని 10 నిమిషాలు పక్కన పెడితే నేను నీకంటే పెద్ద రౌడీని రా. స్టేషన్కి నేను ఒక్క ఫోన్ కాల్ చేస్తే నీ ఉద్యోగం ఊడిపోతుంది. మర్యాదగా వచ్చిన దారిని వెళ్ళు. ఎవరిని చేస్తావురా? ఎమ్మెల్యేకా, మంత్రికా, లేక హోమ్ మినిస్టర్కా? చేయి, నీ ఇష్టం వచ్చిన వాడికి చేయి. నా కంటి మీద ఉన్న కుంటి వెంట్రుకలు పేగలేవరా? వచ్చేసరికి ఏ కోర్టులో, మీ జైల్లో, మీ పోలీసులు ఏ మణికంఠ వర్మని ఏమీ చేయలేరు. నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళవేమో గానీ డబ్బు 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 అనే పుష్పక విమానంలో మీరేస్తాను రెక్కల కట్టుకుంటూ వస్తుంది. అప్పుడు నేను నిర్దోషి అని తీర్పు ఇస్తుంది. అప్పుడు బయటికి వస్తా, ముక్కలు ముక్కలుగా నరుకుతా. మణికంఠ వర్మ, నువ్వు నిర్దోషి
నిర్దోషి అని తీర్పు వచ్చే లోపల నిన్ను ఎరకౌడని పేరుతో ఏరి పరేస్తా. మర్యాదగా నడవర పోలీస్ స్టేషన్కి. వద్దులో వద్దులో వదిలేది మరీ కష్టాలు చేస్తున్నా. నడవర స్టేషన్కి. నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారబోశాను. నేను సైతం భువన ఘోషకు ఎన్ని గొంతుగా విచ్చిపోశాను. నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. ఈ మణికంఠ వర్మని అరెస్ట్ చేస్తావా? నన్ను తంటావా? నువ్వు నీ ఆఫీసర్లో నన్నేమి చేయలేరు. ఇదే టైం కరెక్ట్గా 12:35 అయింది. రేపు 12 గంటలు మళ్ళీ 35 నిమిషాలకి బయటికి వస్తా. నిన్ను మీ అన్న వదిలిన దగ్గరికి పంపిస్తా. నా మాట తప్పైతే నేను ఊరేసుకొని వస్తా. నడవరా స్టేషన్కి. నీకు చెప్పిందంతా గుర్తుంది కదా? చెప్పింది చెప్పినట్లుగా చెయ్యి, లేదంటే ప్రాణాలు పోతాయి. అలాగే మీరు చెప్పినట్లే చేస్తాను. కానీ ఈ బ్రీడ్ కేసులో ఏముందో నాకు తెలియాలి. ఆ బ్రీఫ్ కేసులో డబ్బుంది. వాళ్ళిచ్చే బ్రీఫ్ కేసులో బంగారు బిస్కెట్లు ఉన్నాయి. జాగ్రత్తగా తీసుకురా. అలాగే నువ్వు చెప్పినట్లే చేస్తాను. తర్వాత నన్ను వదిలేస్తావుగా? నా కోసం మా మావ ఎదురు చూస్తూ ఉంటాడు. నీ పని నువ్వు పూర్తి చేయి, నేను మాట తప్పకుండా వదిలేస్తా. అలాగే. సంజన పరువాల పెట్ట, దీన్ని అడ్డం పెట్టుకొని సింహ ఆనసింహాన్ని అంతం చేస్తాం. మీరు చెప్పినట్లే చేశాను. వదిలేస్తాను, కానీ ఒక్కసారి కవ్వించే నీ అందంతో ఆట పాట, ఆ తర్వాత వదిలేస్తాను. అలాగే ఆడతాను.
వెళ్ళిన పని పూర్తయిందా? మీరు చెప్పినట్లే చేశాను, మరి నన్ను వెళ్ళనివ్వండి. ఏయ్! నీ పని నువ్వు పూర్తి చేసావు, మరి మా పని మేము పూర్తి చేయాలిగా. ఏంటి మీ పని? త్వరగా కానివ్వండి, నేను వెళ్ళాలి. తొందరగానే కానివ్వాలని ఉంది, అందుకు నువ్వు సహకరించాలిగా. నేను సహకరించాలా? ఏ విషయంలో? మరి అంత అమాయకంగా మాట్లాడకు. ఆడదానివి, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? కమాన్. ఛీ! రే idiot, అంతా తప్పుతారా? వాగ్దానాలు చేసిన రాజకీయ నాయకులే పదవి చేతికి రాగానే అవన్నీ మర్చిపోతున్నారు. చూడబోతే ఇంతవరకు ఏ మగవాడి చేయి తగిలినట్టు లేదు. ఛీ! ఎలా వదలమంటావే? మా గురించి అన్ని తెలిసిన దానివి, మా అవసరాలు తీర్చిన దానివి, మా మనసుకి నచ్చిన దానివి. నిన్ను అనుభవించకుండా వదిలేస్తే మా మగ జాతికి తేరని మచ్చ. కమాన్. మర్యాదగా వదిలేస్తారా లేక పోలీసుల్ని పిలవమంటారా? ఎవడా పోలీస్? మా పేరు చెబితేనే పారిపోతారు. మర్యాదగా వచ్చి మా కౌగిలిలో కరిగిపోయి 10 నిమిషాలు నువ్వు సుఖపడు, మమ్మల్ని సుఖపట్టు. చావబోయే ముందైనా స్వర్గాన్ని అందించిన దానివవుతావు.